హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అవును నాన్న, నేను కూడా పాపని పుట్టాలని చాలా బలంగా కోరుకున్నాను. కోరిక తీరిపోయింది అని అర్జున్ అనడంతో, తప్పుకోండి సార్ అని నర్స్ అనడంతో అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. నందుని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టున్నారు. స్పృహలో లేదు. ఏమైంది అని అర్జున్ అడగడంతో, రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాను సార్. అంటే కొందరికి తొందరగా డెలివరీ అయినా పెయిన్ హెవీగా ఉంటాయి కదా, స్పృహ తప్పుతారు. మేడం కూడా అలాగే అయింది. ఓ 10 నిమిషాల్లో లేచేస్తారు అని రూమ్కి షిఫ్ట్ చేసింది. వెనకే అందరూ రూమ్ దగ్గరికి వెళ్ళారు. నందు ప్రశాంతంగా పడుకుంది. విఐపీ రూమ్ కావడంతో అర్జున్ ఏసీ ఓవర్ కూలింగ్ లేకుండా కాస్త తగ్గించి తన మొహమంతా చెమట నిండిపోయి ఉండటంతో కర్చీఫ్ తీసి పక్కనే చైర్లో కూర్చొని తుడుస్తూ ఉన్నాడు. అంతలో నర్స్ వచ్చి పీడియాట్రిషియన్ దగ్గరికి వచ్చి బేబీని తీసుకోమని చెప్పడంతో అర్జున్ వెంటనే వెనక్కి తిరిగి, నేను రాను, మీరు వెళ్ళండి, తీసుకురండి పాపని, నేను నందు దగ్గరే ఉంటాను అని అర్జున్ అన్నాడు. అది కాదురా, నీ బిడ్డ కదా, ముందుగా ఎత్తుకుంటావని అని సుబ్బు అనడంతో, అయితే మాత్రం మీరు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలు కాదా, ఎవరైతే ఏంటి, మన అందరి పాప, వెళ్ళండి, నందుని వదిలేసి నేను రానులే అని అర్జున్ మళ్ళీ తిరిగేయడంతో చెప్పినా వినడని అర్థమై నవ్వుకొని వెళ్ళిపోయారు. అర్జున్ తుడుస్తూ ఉంటే నందుకి మెలకువ రాగా మెల్లగా కళ్ళు నలుపుకుంటూ లేచింది. పడుకోరా, ఏమైనా ఇబ్బంది జరిగిందా అని అర్జున్ అడగడంతో, లేదు అంతా బాగానే ఉంది అని వెంటనే చిన్నపాటి నవ్వుతో, ఎందుకురా భయపెట్టేశావు నన్ను, సగం నీ వల్లే నేను అల్లాడిపోయాను, ఎంత భయపడిపోయావు అని నందు అడిగింది. అర్జున్ అలాగే చూస్తూ నందు లిప్స్ మీద చిన్న ముద్దిచ్చి దూరం జరిగి, థ్యాంక్ యూ సో మచ్, నేను ఎప్పుడూ డెలివరీ ఎలా ఉంటుందో చూడలేదు, ఏదో సినిమాలో చూసి అదే ముందులే అనుకున్నాను, కానీ లైవ్గా మొదటిసారి చూశాను, భయం వేసింది, అసలు అంత పెయిన్ ఎలా తీసుకుంటున్నావో అర్థం కాలేదు, కానీ బేబీ పుట్టాక అవేవి నాకు గుర్తు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ నందు, నువ్వు కష్టపడుతూ ఇంట్లో అందరికీ సంతోషాన్ని ఇచ్చావు, ఇంతకంటే థ్యాంక్ యూ చెప్పడానికి మంచి ప్లేస్ ఉండదు, అందుకే ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావో చెబుదామని ఎదురు చూస్తున్నాను అని అర్జున్ అన్నాడు. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, మన ప్రేమకి గుర్తుగా మన పాప, నేను విన్నాను మనకి పాప పుట్టింది అని, నువ్వు కోరుకున్నదే జరిగింది, అయినా నాకెందుకు థ్యాంక్స్, అసలు నాకేం గుర్తులేదు, ఇంతకీ పాప ఎక్కడుంది చూపించవా అని నందు అడిగింది. తీసుకురావడానికి వెళ్ళారు, వచ్చేస్తారు అని అనడంతో నందు తల ఊపి చిన్నగా నవ్వింది. నందు, నిజంగా నీకు అసలేమీ గుర్తులేదా, చాలా ఏడ్చావు, నీ మొహం కందిపోయింది, నీరసించిపోయావు తెలుసా, డెలివరీ ముందు వరకు నీ మొహంలో ఉన్న గ్లో ఇప్పుడు లేదు, చాలా చాలా నీరసంగా కనిపిస్తున్నావు, చాలా సన్నగా కనిపిస్తున్నావు, కళ్ళల్లో అలసట స్పష్టంగా కనిపిస్తోంది అని అర్జున్ అడిగాడు. నిజం అజ్జు, నాకేం గుర్తు రావట్లేదు, అసలు పెయిన్స్ నొప్పి కూడా నాకు గుర్తు రావట్లేదు, కానీ కష్టపడ్డాను, చాలా నొప్పి పుట్టింది అది గుర్తుంది, కానీ నొప్పులు తాలూకు నొప్పి మాత్రం గుర్తులేదు, నాకు పాపని చూడాలని మాత్రం ఉంది అని నందు అనడంతో తన నుదుటి మీద ముద్దిచ్చి, నాకు అమ్మ చెప్పింది నువ్వు ఇలాగే చెప్తావని, నువ్వే కాదు ప్రతి అమ్మాయి ఇదే చెప్తుందంట తెలుసా, చాలా గ్రేట్ మీరు, నిజానికి ఫిజికల్గా మా మగాళ్ళు చాలా స్ట్రాంగ్, కానీ మెంటల్గా ఆడవాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్, ఇంత పెయిన్ తీసుకుంటున్నారు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అని అర్జున్ అన్నాడు. నందు చిన్న నవ్వు నవ్వి, ఇదిగో నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు, మా ఆడవాళ్ళకి గుడి కట్టక్కర్లేదు, అర్థం చేసుకున్నావు అది చాలు, అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని నాకు కాస్త రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలు అని నందు చెప్పింది. తప్పకుండా, యూ డిజర్వ్ తెలుసా అని అర్జున్ అన్నాడు. అంతలో రూమ్లోకి పాపని తీసుకొని సుబ్బు రావడంతో అర్జున్ వెంటనే లేచి పరుగు పరుగున వెళ్ళాడు. సుబ్బు మొహంకి చేతిని అడ్డుపెట్టి, చూపించను, ముందు నందుకే చూపించాలి అని అనింది. అమ్మా ప్లీజ్ నాకు చూపించవా అని అర్జున్ అడగడంతో, నువ్వు చెప్పు నందు, చూపించమంటావా వద్దా అని సుబ్బు నవ్వుతూ అడిగింది. చూపించండి అత్తయ్య, అప్పటి నుండి పాప పుట్టే వరకు నాకు పాపే కావాలి అని చాలా ఎదురు చూశాడు, డెలివరీ అయ్యాక పాప పుట్టింది అని చాలా సంతోషంగా ఉన్నాడు అని నందు చెప్పింది. సుబ్బు మొహంకి అడ్డుగా ఉన్న చేతిని తీయగానే అర్జున్ మొహం కళకళలాడిపోయింది. నందు, పాప చాలా చాలా క్యూట్గా ఉంది, నిద్రపోతుంది అని పిడికిలి బిగించి ఉన్న తన చిట్టి చేతుల దగ్గరికి తీసుకొని అప్పుడు స్మైల్ చేసి, అమ్మా నా పాప చాలా అందంగా ఉంది కదా అని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.
సుబ్బు నవ్వుతూ, అవునరా, జుట్టు కూడా చూడు ఎంత మెండుగా ఉందో అని మరీ మురిపెంగా చెప్పింది. నందు లేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే శ్రీనివాస్ వెళ్ళి తనని పట్టుకొని జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. అమ్మా, నేను ఎత్తుకుంటాను అని అర్జున్ అనడంతో ఎలా ఎత్తుకోవాలో జాగ్రత్తలు చెప్పి తన చేతుల్లోకి పాపని చేర్చింది. ఎప్పుడైతే పాపని ఎత్తుకున్నాడో అర్జున్కి నిజంగా చెప్పలేనంత సంతోషం కలిగింది. అసలు పిల్లలు పుట్టనే పుట్టరు, ఆ అవకాశమే లేదని తెలిసిన తర్వాత నందుని ఎంతో ఇష్టంగా యాక్సెప్ట్ చేశాడు. తనకి పిల్లలు అవసరమే లేదనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంత అనుభూతిని పొందుతుంటే దేవుడు మా వైపే ఉన్నాడు, అందుకే ఇంత సంతోషాన్ని నాకు ఇచ్చాడు అని అనుకొని మెల్లగా అడుగులేస్తూ నందు దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చొని పాపని చూపించాడు. పాపని చూడగానే నందుకి చాలా ఏడుపొచ్చేసింది. అటువైపు పక్కనే ఉన్న శ్రీనివాస్ పొట్ట మీద తలని ఆనించి గట్టిగా ఏడ్చింది. పద్మ, సుబ్బు నందు దగ్గరికి వెళ్ళి, నందు ఏం చేస్తున్నావు? ఏడవకూడదు, ఏడిస్తే తలనొప్పి వస్తుంది, మంచిది కాదమ్మా అంటూ జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. కానీ నందు అస్సలు అలాంటి ఓ అదృష్టమే లేదని తెలిసాక ఎంత నరకం అనుభవించిందో అందరికీ తెలుసు. అలాంటిది తను ప్రెగ్నెన్సీతో ఉన్న తర్వాత అంతే సంతోషించింది, అంతే జాగ్రత్తగా ఉండింది, చెప్పిన మాట కూడా వినింది. ఇప్పుడు చేతుల్లోకి పాప రాగానే ఆ బాధంతా కొట్టుకుపోతుందని బాగా అర్థమై తనని ఓదార్చారు. నందు ప్లీజ్ రా, మన దిగులు అప్పుడెప్పుడో పోయింది, ఎక్కడో కాస్త మిగిలింది, అది కూడా పాపని చూడగానే పోతుందని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఏడవకూడదు అని చెప్తున్నారు కదా, ఏడవకు అని అర్జున్ పాపని మెల్లగా నందు చేతుల్లోకి ఇచ్చాడు. నందు పాపని ఎత్తుకోగానే కళ్ళల్లో నిండుగా నీళ్లు, పెదవుల మీద అందమైన నవ్వు చేరాయి. తన ఊపిరి తనకే తీసుకోవడం కష్టంగా అనిపించింది, అంత సంతోషం కలిగింది. మెల్లగా దగ్గర తీసుకొని తన ఫోర్హెడ్కి కాస్త పక్కన తల మీద ముద్దిచ్చి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా తెరిచింది. అందరి మొహంలో చాలా సంతోషం వచ్చి చేరింది. ఒక పక్క శ్రీనివాస్ తనకి కావాల్సిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటూ ఉంటే మరొక పక్క సురేంద్ర కూడా అదే చేశాడు. అర్జున్ కూడా ఒక పక్క విక్కీకి, దివ్యాకి, అలానే విజయ్కి కాల్ చేసి ముందుగా విషయాన్ని చెప్పడమే కాకుండా తన ఆఫీస్ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాడు. అందరూ సంతోషాన్ని అందరితో పంచుకుంటూ ఉంటే నందు అందరినీ చూసి ఎవరు ఎంత సంతోషంగా ఉన్నది వాళ్ళ పెదవుల మీద నవ్వు చెదరకుండా ఉండటమే చెప్తూ ఉంటే పాపని మురిపెంగా చూసుకుంటూ ఉంది. నార్మల్ డెలివరీ కావడంతో పొద్దున జాయిన్ అవ్వగానే సాయంత్రానికి డిశ్చార్జ్ చేశారు. పైగా లోకల్ కావడంతో మరీ ఏదైనా ఇబ్బంది అనుకుంటే హాస్పిటల్కి రావచ్చు అని చెప్పడంతో ఇంటికి చేరుకున్నారు. శ్రీమంతం చేసుకొని పుట్టింటికి వచ్చిన నందు పాపతో కూడా అదే పుట్టింటికి చేరుకొని గుమ్మం బయట నిలబడి తల్లి బిడ్డలు క్షేమంగా ఇంటికి చేరినందుకు హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చారు. రోజులు ఎవరి కోసం ఆగవు అన్నట్టు ఆగకుండా గడుస్తున్నాయి. అర్జున్, నందు ఇంట్లో అందరూ పాపతో ప్రేమలో పడిపోయారు. టైం దొరికితే చుట్టూ చేరిపోయి మురిపెంగా చూసుకుంటున్నారు. అర్జున్కి ఆఫీస్ వర్క్ చేయడానికి కూడా విసుగు వచ్చేంత దూరం వచ్చేశాడు. కానీ తప్పదని ఒక పక్క వర్క్ చేస్తూనే మరోపక్క సమయం దొరికినప్పుడు అంతా పాప దగ్గరే ఉండిపోతున్నాడు. 11వ రోజు ఘనంగా ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకొని అందరికీ ఫోన్లు చేసి చెప్పేశారు. ఇంకా 2 రోజుల్లో ఫంక్షన్ ఉందనగా పాపకి ఎందుకో ఒళ్ళంతా వేడిగా అనిపించడంతో హాస్పిటల్కి వెళ్ళాలని డిసైడ్ అయి అర్జున్, శ్రీనివాస్, నందుని పాపని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ పాపని చెకప్ చేసి అంతా నార్మల్గానే ఉంది, టెన్షన్ పడకండి, చాలా లైట్ ఫీవర్, మందులు కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో నందుకు చాలా రిలాక్స్గా అనిపించింది. ఏదైనా ఇవ్వండి, పాపకి లైట్గా అయిన జ్వరం ఉంది కదా, అది పెరిగితే అని అర్జున్ అడిగాడు. ఏం అవసరం లేదు అర్జున్, కంగారు పడకండి, పసిపాప అన్న తర్వాత ఇదే కాదు, మోషన్స్ అవ్వడం, జలుబు చేయడం, ఊపిరి తీసుకోలేకపోవడం, అసలు సమస్య లేకుండా టైం పాడు లేకుండా అతిగా ఏడవటం, అలసిపోవటం, ఇలాంటి జ్వరాలు ఇవన్నీ చాలా చాలా మామూలు. ఇక మీద మీరు అలర్ట్గా ఉండాలి. ఏమి జరిగినా పాపని బుజ్జగించుకోవడం తెలియాలి. మరీ ఇబ్బంది పడితే హాస్పిటల్ వరకు వచ్చేయాలి. ఇవన్నీ సర్వసాధారణం అని డాక్టర్ చెప్పింది. అయితే ఇప్పుడు ఏ మందులు రాయరా మీరు అని అర్జున్ అడిగాడు. ఏమీ అవసరం లేదు అని డాక్టర్ చెప్పడంతో సరే అని ముగ్గురు బయటికి కదిలారు. నందు పాపని కంటిన్యూగా ఎత్తుకోవడంతో మోచేతులు బాగా నొప్పిగా అనిపించి నాన్న పాపని ఎత్తుకోవా అని చెప్పడంతో శ్రీనివాస్ పాపని ఎత్తుకున్నాడు. ముగ్గురు కారు వరకు వెళ్ళాక నందు డోర్ ఓపెన్ చేసి మరోవైపు వెళ్ళి ఎక్కింది. అర్జున్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చాక శ్రీనివాస్ మరోపక్క డోర్లో నుండి పాపని కార్ సీట్లో బెడ్తో పాటు అలాగే పెట్టి
నందు తీసుకోరా అని చెప్పి అవతల వైపు వెళ్ళాడు. నందు చీర బయటకు పడి ఉండటంతో దాన్ని తీసుకొని పాపని తీసుకునేందుకు తిరిగేసరికి ఎవరో ఓ వ్యక్తి రావడం, ఆ బెడ్ మీద ఉన్న పాపని సున్నితంగా లాగి చేతుల్లోకి తీసుకోవడం, పక్కనే ఆగిన కారులో ఎక్కడం, వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. నందు మాట మూగబోయింది. కళ్ళల్లో నీళ్లు, మొహం కందగడ్డలా మారిపోయింది. అప్పటికే అర్జున్ చూసి గట్టిగా అరుస్తూ కార్ డోర్ని తీసి దిగేలోపు కార్ చాలా దూరం వెళ్ళిపోయింది. అర్జున్ కూడా షాక్లో ఉండిపోయి వెంటనే కార్ ఎక్కి ఫాలో చేశాడు. పక్కనే ఉన్న శ్రీనివాస్ అదే షాకింగ్లో బీపీ డౌన్ అవ్వడంతో అర్జున్ ఫాస్ట్గా పోనివ్వు, నందు ఏం కాదు అని వెనక్కి తిరిగేసరికి నందు కళ్ళల్లో కన్నీళ్లు అప్పటికే చాలా వేగంగా బయటకొచ్చాయి. కానీ ఇంకా షాక్లోనే ఉంది. అర్జున్ హాస్పిటల్ నుండి బయటకొచ్చి ట్రాఫిక్లో కార్ని ఫాలో అవుతూ చాలా దూరం వెళ్ళాడు. కానీ ఒక జంక్షన్ రావడంతో కార్ మిస్ అయింది. అర్జున్కి గుండె దడ పెరిగిపోతుంది. స్టీరింగ్ని గట్టిగా పట్టుకొని కారుతున్న చెమటలు తుడుచుకుంటూ శ్రీనివాస్ వైపు తిరిగి చూసి వెనక్కి తిరిగేసరికి నందుకి తన కన్నీళ్లు మాత్రమే బయటకొస్తున్నాయి. అర్జున్ వెంటనే కారు దిగి నందు వైపు వెళ్ళి నందు అని తట్టడంతో నందు ఉలిక్కిపడి గట్టిగా ఏడుస్తూ నా పాప అంటూ భయంకరంగా ఏడ్చింది. అర్జున్కి కూడా అంతే ఏడుపు వస్తుంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాళ్ళు చేతులు ఆడట్లేదు, వణికిపోతున్నాయి. వెంటనే దగ్గర తీసుకొని మన పాపకేం కాదు, ఏం కాదు అని గట్టిగా చెప్పి తనని వదిలి ముక్కుల్లో నుండి వాటర్ కారిపోతుంటే తుడుచుకొని కారెక్కి నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. కార్ అలా ఆగిందో లేదో అర్జున్కి ఫోన్ వచ్చింది. అర్జున్ ఫోన్ నెంబర్ చూడగానే అన్నోన్ నెంబర్ కావడంతో లిఫ్ట్ చేయకుండా కట్ చేసి లోపలికి వెళ్తుంటే మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ రావడంతో డౌట్ వచ్చి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అర్జున్ అని స్వీట్ వాయిస్తో నవ్వుతూ పిలుస్తున్న గొంతు వినపడగానే అర్జున్కి అర్థమై అడుగు ఆపి ఏం చేసావే నా బిడ్డని అని అరిచాడు. నువ్వు ముందు ఆ పోలీస్ స్టేషన్లో నుండి బయటకొచ్చి నేను పంపించిన లొకేషన్కి వచ్చాయి. నిన్ను చూసి చాలా రోజులైంది అని ప్రియా చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా, చాలా స్వీట్గా మాట్లాడింది. అర్జున్ వెంటనే వెనక్కి తిరిగి కంగారు పడిపోతూ కళ్ళల్లో నీళ్లతో నిలబడుకున్న శ్రీనివాస్ని చూసి మామయ్య ఇదంతా ప్రియా పని, అడ్రస్ పంపిస్తానంది, రమ్మంది అని చెప్తూ ఉండగానే మెసేజ్ రావడంతో అడ్రస్ పంపించింది అని వెంటనే లొకేషన్ స్టార్ట్ చేసి కారులో కూర్చొని నందు ఏడవకురా, ప్రియా తీసుకెళ్ళింది, అడ్రస్ పంపించింది, రమ్మంది, కంగారు పడుకు అని అర్జున్ చాలా బాధతో చెప్పాడు. నందుకి అప్పటికి ఏడ్చి ఏడ్చి వళ్ళు అలిసిపోతుంది. తన వల్ల కావడం లేదు, కూర్చోలేకపోతుంది. కానీ ఇవేవి తనకి తెలియట్లేదు. తన బిడ్డను చూసుకోవాలి. పసిగుడ్డు, 10 రోజులు బిడ్డ. దాంతో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ తొందరగా పోని అజ్జు అని బలవంతంగా నోరు తెరిచి చెప్పింది. అర్జున్ వెంటనే కార్ని స్టార్ట్ చేశాడు. ఎంత వేగంగా పోనిస్తున్నాడంటే ఎవరు అడ్డొస్తున్నారు ఏంటి, ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో అన్న ఆలోచన కూడా తనకి లేదు. అలా వెళ్తూనే మామయ్య దయచేసి విషయం ఎవరితో చెప్పకండి, మనం చూస్తున్న నరకం చాలు, వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు అని అర్జున్ చెప్పాడు. అర్జున్ బిడ్డనేమైనా చేస్తుందేమో అని శ్రీనివాస్ అనగానే నందు మరింత గట్టిగా ఏడ్చింది. శ్రీనివాస్కి నందుని చూసి చాలా బాధ కలిగి కూర్చున్న దగ్గర నుండి లేచి కారులోనే వెనక్కి వెళ్ళి నందుని దగ్గర తీసుకొని ఏం కాదురా పాపకి, ఏం కాదు ఏడవకు అని ఏడుస్తూనే సర్ది చెప్పాడు. అర్జున్కి చాలా బాధగా ఉంది. మొదట పిల్లలు పుట్టరన్నారు, ఆ తర్వాత దొరికిన అదృష్టం, పైగా ఈ 10 రోజుల్లోనే ఎంత ప్రేమను పెంచుకున్నారు. ఇప్పుడు తనకి ఒంటి మీద చిన్న గీర పడ్డా ఖచ్చితంగా బ్రతకలేరు. తలుచుకుంటుంటేనే అర్జున్కి చాలా కంగారుగా అనిపించి అది పిచ్చితనంతో ఏమైనా చేస్తుందేమో అని మనసులో అనుకుంటూనే నందు మన పాపకేం కాదురా, అసలేం కాదు, నువ్వు కంగారు పడకు అని ధైర్యం చెప్పాడు. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి అని పద్మ కాల్ చేసింది. నందు ఫోన్ చూసిన శ్రీనివాస్ పద్మ కాల్ చేస్తుంది అని అనడంతో నేను మాట్లాడతాను మామయ్య, మీరొద్దు అని అర్జున్ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో అత్తయ్య అని బాధని గొంతులో నొక్కిపెట్టి అన్నాడు. అర్జున్ ఏంటి ఇంకా రాలేదు, నందు పొద్దున టిఫిన్ కూడా సరిగా తినలేదు, కనీసం పాలన తాగుతుంది అని పద్మ అనింది. అది అత్తయ్య, ఇంకా హాస్పిటల్లో డాక్టర్ రాలేదు, ఏదో ఆపరేషన్కి వెళ్ళారు, వచ్చేస్తాం, నందు సంగతి నేను చూసుకుంటాను అని అర్జున్ కాల్ పెట్టబోతుంటే అర్జున్ ఒక్క నిమిషం, ఏమైంది నీ గొంతుకి, పాపకి ఏదైనా బాగోలేదా, ఏంటి ఏడ్చావా అని పద్మ అడిగింది. అదేం లేదత్తయ్య, హాస్పిటల్లో కదా చిన్నగా మాట్లాడుతున్నాను, మీకు అలా అనిపిస్తుంది అని అర్జున్ చెప్పి త్వరగా వచ్చేస్తాం అని కాల్ పెట్టేసి ఫోన్ పక్కనే వేసి మధ్యలో కళ్ళని 2 వేళ్ల మధ్యలో పెట్టి కన్నీరు వదిలి కారు మరింత వేగం పెంచాడు. ప్రియా పంపించిన అడ్రస్కి చేరుకునేసరికి దాదాపు 20 నిమిషాలు పట్టింది. కారు ఆగగానే అర్జున్ తన ఫోన్ తీసుకొని వెంటనే
ప్రియా వాళ్ళ నాన్నకి కాల్ చేశాడు. ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉన్నందువల్ల కార్యకర్తలతో బిజీగా ఉన్న కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అన్నాడు. ఎవరా? కాసేపట్లో నేనెవరో తెలుస్తుంది. నీ పేరు, నీ పరువు, నీ ప్రతిష్ట, నీ గౌరవం అన్నీ రోడ్డున పడతాయి. పడేలా చేస్తాను నేను అని అర్జున్ అరవడంతో గొంతు విన్న ప్రియా వాళ్ళ నాన్న అర్జున్ అని అన్నాడు. బానే గుర్తుపట్టావు. ప్రియా నా బిడ్డని 10 రోజుల పసికందుని కిడ్నాప్ చేసింది. నా బిడ్డ మీద చిన్న గీత పడ్డా మీలో ఒక్కరిని కూడా బ్రతకనివ్వను అని అర్జున్ ఆక్రోశంతో అరిచాడు. ప్రియానా అని తను ఇంట్లోనే ఉంది కదా అని అంటూ ఉండగానే లేచే వేగంగా ఇంట్లోకి వెళ్ళి రూమ్లో చూడగా ప్రియా లేకపోవడంతో షాక్ అయిపోయాడు. చూడండి, పిల్లలే పుట్టరనుకున్న మాకు దొరికిన అదృష్టం. నా బిడ్డకి ఏదైనా జరగాలి, నేను కేవలం తనకి మాత్రమే శిక్ష వేయను. అలాంటి దాన్ని కన్నందుకు మీకు కూడా సమానంగా అంతే శిక్ష వేసి తీరుతాను అని అర్జున్ కచ్చిగా చెప్పాడు. అడ్రస్ పంపించు, నేను వస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ పంపించు. నిజంగా ప్రియా అలా చేస్తుందని అనుకోలేదు. పాపకేం కాకుండా నేను చూస్తాను, అడ్రస్ పంపించు అని రిక్వెస్ట్ చేయడంతో అర్జున్ వెంటనే అడ్రస్ని పంపించి లోపలికి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఆహా, స్టార్టింగ్ వింటూ ఖుషి అయిపోయిన మమ్మల్ని దెబ్బకి కింద పడేసావు కదా తల్లి అని అనుకుంటున్నారు కదా. అనుకోండి, నేనేం చేయలేను. అంటే అలా రాసేసినప్పుడు సో తప్పదు, మీరు కూడా విని తీరాల్సిందే. ఇకపోతే కంగారు పడకండి. అంటే ఎట్లా అంటే మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టనమాట. ప్రాబ్లం సొల్యూషన్ ఇలా ఉంటుంది. సో అర్జున్ ప్రియా చెప్పిన ప్లేస్కి చేరుకున్నాడు. ఫర్దర్గా ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో అంటే ఇక్కడ ప్రియా క్యారెక్టర్ మీకు అంటే మొత్తం అంటే స్టోరీ ఎండ్ అయ్యేటప్పటికీ కొందరి బిహేవియర్ ఎంత పిచ్చిగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. రియాలిటీ అది చాలా రియల్గా చాలామంది జరుగుతుంటుంది. వాళ్ళు లవ్ చేస్తున్నామనే భ్రమలో అవతల వాళ్ళని వాళ్ళ మీద ఎంత శాడిజం చూపిస్తారంటే అది పొసెసివ్నెస్ అనకూడదు. ఎందుకంటే పొసెసివ్నెస్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అంటే మన వాళ్ళు మనకే సొంతం అవ్వాలి అని మంచిగా అనుకోవడం వేరు. దాన్ని టార్చర్లో చూపించడం శాడిజమే అవుతుంది కదా. సో ఆ తాలూకు మనిషి ప్రియా అనమాట. సో ఎండింగ్కి తన గతేంటి అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అట్లా అని ఈ ప్రాబ్లంతో ప్రియా క్యారెక్టర్ ఎండ్ అవుతుంది అనుకుంటే పొరపాటే. యాక్చువల్లీ సీరియల్ ఎండ్కి వచ్చేసింది. జస్ట్ ఒక 3 days 4 days వస్తుంది సీరియల్. ఐ థింక్ 5 days వస్తుంది. కొన్ని అప్డేట్స్ చాలా పెద్దవి ఉన్నాయి. సో ఇంకా 5 days వస్తుంది. 5 daysలో ప్రియా క్యారెక్టర్ ఇక్కడ ఎండ్ అవ్వదు, ఇంకా ఫర్దర్గా కూడా ఉంటుంది. బట్ ఎండింగ్కి ఏమవుతుంది అనేది మీకు క్లారిటీ ఇస్తుంది. రియల్ లైఫ్లో కూడా ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఏ గతి పడుతుంది అన్నది నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇంకా పోతే ఇంకా సీరియల్ గురించి పక్కన పెడితే నా గురించి అయితే కమెంట్స్ చాలా మంచిగా చేశారు. ఇంట్లో పిల్లలు, వర్క్స్, అలాగే ఈ యూట్యూబ్ స్టోరీస్ రాయడం, ఇవన్నీ ఎలా మీరు చేస్తున్నారు, అసలు మాకు 1 hour జర్నీ చేస్తేనే చాలా కష్టంగా ఉంటుందంటే ఈవెన్ నాకు కూడా అలానే ఉంటుంది. యాక్చువల్లీ నేను అంత ట్రావెలింగ్ పర్సన్ ఏం కాదు. నాకు ట్రావెలింగ్ అసలు పడదు, వెళ్ళను. ఈవెన్ కార్ కూడా పడదు నాకు. అంటే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది కార్లో పోతే ఎవరికి ఏమవుతుందో. సో అదే క్యాండిడేట్ని నేను కూడా. నాకు ఆటో అంటే ఇష్టం తెలుసా. ఆటోలో వెళ్తే జర్నీ నచ్చుతుంది. ఈ కార్లు, ట్రైన్, బస్ ఇవి ఏవి నచ్చవు నాకు. అసలు ట్రావెలింగే నచ్చదు. అంటే మనం ఎప్పుడైతే ఇంట్లో రెడీ అయ్యి అడుగు బయట పెడతామో అప్పుడే నాకు అదొక స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఈ ట్రావెలింగ్ మన వల్ల కాదు అని. బట్ అప్పుడప్పుడు చేంజ్ ఉండాలి కదా. నేను షిరిడి ఆల్రెడీ ఇది వరకు వెళ్ళాను. ఆ తర్వాత ఇంకొక ట్రిప్ ఎక్కడికో వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడం అంటే చాలా డేస్ అయిపోయింది, చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంకా తప్పక వెళ్ళాను. కానీ ఎంజాయ్ అయితే మస్తుగా చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫ్యామిలీతో ఎవ్వరు లేకుండా, అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక 2 families 3 families మిక్స్ అయ్యి వెళ్ళేవాళ్ళం అనమాట ఎంజాయ్మెంట్ కోసం. బట్ ఈసారి అలా కాకుండా మేమే వెళ్ళడం కూడా నాకు బాగా అనిపించింది. సో చాలా రోజుల తర్వాత కదా, వర్క్ ఎంతున్నా ఏమున్నా కూడా మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, అది దొరికింది నాకు. ఇంకా మేనేజ్ చేసుకోవడం అంటారా, మనకి ఏదైనా పని నచ్చినప్పుడు
మేనేజ్ చేసుకోవడానికి టైం ఆటోమేటిక్గా కుదుర్చుకుంటాము. అదే మనకి నచ్చని పని అయితే మనం ఎంత ఖాళీగా ఉన్నా సరే ఆ పని చెయ్యం, అసలు లేయం అక్కడి నుండి. సేమ్ నేను అదే కేటగిరీ. నాకు ఈ వర్క్ చేయడం ఇష్టం. మీ కమెంట్స్ చూడడం, మీరు సపోర్ట్ చేయడం కానీ, మీరు మామూలుగా మాట్లాడడం కానీ అవన్నీ నాకు నచ్చుతాయి. సో ఆ కమెంట్స్ కోసం నేను ముందుగానే అప్డేట్స్ ప్రిపేర్ చేసుకొని మరీ వెళ్ళాల్సి వచ్చింది. అంటే వెళ్ళాను, ఇష్టంగానే వెళ్ళాను. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళడం నా ఇష్టం కాబట్టి నేను అక్కడ ఎంజాయ్ చేశాను. తిరిగి వచ్చాక వెళ్ళి ఎంజాయ్ చేసినప్పుడు వచ్చాక పని ఉండడం సర్వసాధారణం కాబట్టి దాన్ని చేసుకోవడం మన బాధ్యతే కాబట్టి ఎవరు వచ్చి చెయ్యరు కాబట్టి చేసుకోవాలి నిదానంగా. ఇకపోతే ప్రెషర్ అంటే ప్రెషర్ ఏం లేదు. ఎందుకంటే మీ వైపు నుండి నాకు అసలు ప్రెషర్ లేదు. ఇంట్లో వాళ్ళు నువ్వు ముందు ఈ పని చేయి అంటూ ఎవరు ప్రెషర్ చేయరు. అలా అని చెప్పించుకునే వరకు నేను ఉండను. కాబట్టి నాకు ఎటువంటి ప్రెషర్ ఉండదు కాబట్టి హ్యాపీగా నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను. అండ్ చెప్పాలంటే నాకు ఆ, నిద్ర అంటే ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదంటే ఒకప్పుడు అదే పెద్ద ఉద్యమంలా చేశాను. సో ఇప్పుడు నిద్ర అంటే రాదు నాకు ఎందుకో. సో ఆ టైంలో నేను ఇట్లా అన్నీ వర్క్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు ఆ టైం నేను చేసుకునే వర్క్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదన్నమాట విషయం. ఇకపోతే లేట్ అప్డేట్ ఇచ్చాను. ఐఎమ్ సో సారీ. మీకు తెలిసిందే కదా, కొంచెం లేట్గా నిద్ర లేచాను. సో అన్ని పనులు అన్నీ ఇంకా లేట్ అయిపోతాయి కదా ఒక్కొక్కటి. సో అందుకే ఇప్పుడు లేట్ వచ్చింది. ఈవినింగ్ అప్డేట్ రెగ్యులర్గా మామూలుగా వచ్చేస్తుంది. ఇవాళ అప్డేట్ మోస్ట్లీ 5:30కి అంతా ఇచ్చేస్తాను. సో అదన్నమాట విషయం. అంటే మరీ లేట్ అయిపోతుంది కదా, సో అందుకని ఇక అంతే ముచ్చట్లు. ఇక మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.